హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రణయ్ కృష్ణ. నేను ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభిమాని. అలానే నేను షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తుంటాను. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ రాత్రి చూస్తుంటే ఒక వీడియో కనిపించిందండి. తను ఒక అమ్మాయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని కించపరుస్తూ మాట్లాడేది. తన పేరు అన్నపూర్ణ సుకర్ణ అంట. అది చూస్తే చాలా బాధ అనిపించిందండి. తను ఒక డైరెక్టర్ని కించపరుస్తూ చాలా అబ్యూజింగ్ లాంగ్వేజ్తో మాట్లాడిందండి. అది నాకు చాలా నచ్చలేదు ఆ పద్ధతి. ఒక డైరెక్టర్ అండి, డైరెక్టర్ని నమ్మి హీరోయిన్, ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టర్స్ ఎంతోమంది మూవీ ఒప్పుకుంటారండి. తాను చాలా కష్టపడి ఒక కథ రాస్తాడు. ఈరోజు సమాజంలో మంచి, చెడు, న్యాయం, అన్యాయం అన్నీ ఉన్నాయండి. మీకు తెలుసు, మనకి తెలుసు. ఇవన్నీ బేస్ చేసుకునే ఒక డైరెక్టర్ స్టోరీ రాస్తారండి. కానీ ఆ అమ్మాయి ఆ మంచి అన్నీ వదిలేసి ఏదైతే చెడు ఉందో అవి పట్టుకొని టాపిక్ లాజిక్ పెట్టుకొని ఏదేదో మాట్లాడేసిందండి ఫిలిం ఇండస్ట్రీ గురించి. చాలా బాధేసింది. ఇంకోటండి, తనేదో సిల్లీగా చిన్నదాది మహేష్ బాబు గారు సమంతాని నీ కలర్ ఏంటి నా కలర్ ఏంటి అని ఒక మాట మాట్లాడారు. అరే ఏం మాట్లాడుతున్నారు అన్నపూర్ణ గారు మీరు? అది చిన్నదండి. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెంట పడతాడు, కరెక్టే. ఆ అమ్మాయి ఆ మాఫియా గర్ల్ ఫ్రెండ్ ఉండేసరికి ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు మహేష్ బాబు అందులో. ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక అమ్మాయి వచ్చి నువ్వు నా వెంట పడుతున్నావంటే ఎవరికైనా కోపం వచ్చి ఏదో ఆర్గ్యుమెంట్ ఉంటుంది, నువ్వెక్కడా నేనెక్కడా, నీ కలర్ ఏంటి నా కలర్ ఏంటి. అది డైలాగ్ కాదండి. ఇప్పుడు ఆ శ్రీను వైట్ల గారు రాశారు, ఎందుకు ఆ సిచ్యువేషన్ని పట్టుకొని ఎలా తీస్తే బాగుంటుందని పెట్టారు ఆ డైలాగ్. అంతే, నువ్వు చెప్తే ఇక్కడ ఆగిపోదండి. అది తప్పని ఎలా అంటారండి మీరు? అర్థం కాదు. అలా ఉంటే మీరు చెప్పేది ఉండే అండి, మీరు మీ నంబర్ పెట్టేది ఉండే. నిన్న వీడియోలో అందరు డైరెక్టర్లు మీకు కాల్ చేసి అడుగుతారు ఎలా ఉంది అని. నెక్స్ట్ అండి, మీరు త్రివిక్రమ్ గారిని, అంత పెద్ద డైరెక్టర్ అండి, మనం ఎక్కడండి అతను ఉన్నాడు? ఇండస్ట్రీ హిట్ చేసిన మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఒక పైకి వెత్తిన ఒక డైరెక్టర్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంఎస్ నాని కొట్టాడు అంటున్నాం, అది స్టోరీ అండి, సినిమా. ఒక అంత ఉన్న అబ్బాయి అంత చాలా నందాకి వారసుడు అంటే కొన్ని కోట్ల వారసుడు ఆ మూల చూపించాడు. అలాంటి వారసుడు కోపంలో ఏదో అంటాడు, అది సిచ్యువేషన్ క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి మాట్లాడాడు అలా. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో మీకు వచ్చినట్టు నోట్లో వచ్చినట్టు ఇలా ఎందుకు తిట్టారు అలా ఎందుకు తిట్టారు అనకండి. అది సినిమా, మీరు సినిమా లాగానే చూడండి. అంత కావాలంటే మీరు ఏదైనా షార్ట్ ఫిలిం ఏదైనా తీసి చేయండి, మేము చూస్తాం. చూసి మీకు ఎలా ఉందో మేము కమెంట్స్ చేస్తాం. అంతేకాని వేరే వాళ్ళు చేసిన దానికి మాట్లాడే మీకు ఎటువంటి అర్హత లేదు. అంత పెద్ద వాళ్ళకి మాట్లాడే అంత అర్హత లేదు. ఇప్పుడు అదే త్రివిక్రమ్ కలేజా మూవీ తీశాడు. కలేజా మూవీలో మహేష్ బాబు అందరినీ కాపాడుతాడు, ఊరిని కాపాడుతాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కొట్టాడు. ఈ సిచ్యువేషన్లో ఇది కరెక్ట్, ఈ సిచ్యువేషన్లో ఇది కరెక్ట్. రెండు క్యారెక్టర్లు అలానే ఉన్నాయి. అంతే, ఆ క్యారెక్టర్ బట్టి స్టోరీ తీస్తాడు. అంతే, మీరు మాట్లాడకండి. ఇవన్నీ లాజిక్లు తీస్తే చాలా ఉన్నాయి సినిమాలో, ఎన్నో లాజిక్లో ఉన్నాయి. ఇప్పుడు మీ బాలీవుడ్లో మీరు చూస్తుంటే ఏదో బాలీవుడ్ రేంజ్లో మీరు పెట్టారు వీడియో. మీరు తిడితే వాళ్ళని తిట్టుకోండి, ఎందుకంటే ఇంకా చాలా చెండాలంగా ఉంటుంది కదా మీ బాలీవుడ్లో. మా ఇండస్ట్రీని తిట్టకండి. మేము చాలా గౌరవంగా ఉంది మా ఇండస్ట్రీ, మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇంకోటి, మీరు రాజమౌళిని గారి తిట్టారు. రాజమౌళి ఎవరు? ఎక్కడ? మీరు ఎక్కడ? ఒక మాట చెప్పండి. చూడండి అన్నపూర్ణ గారు, ఆ సినిమాలో ప్రభాస్ శివుని ఎత్తుకొని అక్కడ పెట్టాడు, అది మన పర్వతాల దగ్గర పెట్టాడు. అప్పుడు శివుడు ఆ నాట్యం చేసినప్పుడు ఒకటి పడుతుంది బొమ్మ. ఆ బొమ్మను చూసి తను ఆ అమ్మాయిని ఊహించుకుంటాడు కదా. అప్పుడు అది దేవుడే వరం ఇచ్చాడు అమ్మాయిని. అంటే వాడు ప్రభాస్ ఫీల్ అయ్యాడు తన భాగ్యస్వామిలాగా, అందుకే అలా చేశాడు. అందరినీ పరిచయం చూపించాడు, అంతేకాని బట్టలు ఇప్పలే కదండి. మీరు దాన్ని రేప్ సీన్ ఎలా అంటారంటే అక్కడ కలిసి అది ఆ సిచ్యువేషన్లో ఎట్లా అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఆ ప్రభాస్ తమన ఇద్దరు ఒకటయ్యారు. అది భాగ్యస్వామి ఫీల్ అయ్యాడు. ఏ అమ్మాయిని పడితే అమ్మాయిని చేయలే కదా. మీరు ఇంకోటి ఏదో అన్నారు, అక్కడ మహాభారతంలో యుద్ధాలు జరిగాయి, ద్రౌపది చీర జరిగినందుకు. ఇక్కడ అలా అవ్వలే, ఇక్కడ హీరో అయ్యాడు అంటున్నారు. మేడం అన్నపూర్ణ గారు, ఒకటి చెప్పాలా, మహాభారతాన్ని నువ్వు చూడలే, నేను చూడలే, మనం ఎవరు చూడలే. ఒక డైరెక్టర్ తన ఎంతో కష్టపడి మహాభారతాన్ని మనకు చూపించాడు. ఆ బాహుబలి స్టోరీని రాజమౌళి మనకు చూపించాడు. అక్కడ మహాభారతంలో గొడవ అవ్వచ్చు, కరెక్టే, అక్కడ అయ్యింది. ఇక్కడ అవ్వలేదు. ఇక్కడ ఇద్దరు మనుషులు కలిసాయి. ఆ స్టోరీ వేరా, ఈ స్టోరీ వేరు. కథ అంటే కథ అనేది చూడు నువ్వు, అంతేకాని అక్కడ ఇలా అయింది అని చెప్పకు. బాహుబలి లాంటి పెద్ద సినిమా మన లాంటి రావాలి.
అక్కడ తమన్నా వాళ్ళిద్దరు అంటే అది హీరోయిన్ అండి. హీరోనే కలుస్తాడు. విలన్ వచ్చి రేప్ చేయట్లే, హీరోయే వెళ్ళాడు హీరోయిన్ దగ్గరికి, విలన్ రాలే కదా. అలా చేస్తే మీరు అనుకోండి. ఓకే, నెక్స్ట్ అండి, మీరు ఏవో అన్నారు ఎంఎస్ నారాయణ తిట్టారు అంత పెద్దవాళ్ళని అంటున్నారు కదా. ఆలి మన ఆలి మనకు హాస్యాన్ని చూపిస్తాడు, నవ్విస్తాడు, ఎన్నో చేస్తాడు తను. అలాంటి వారిని తమరు మనిషా అడ్డగాడిదా వాడు అని తిట్టారు. ఎంతవరకు తప్పండి అది? మీరు ఒక ఆడపిల్ల అండి, ఆడపిల్ల మాటలు మాట్లాడండి. మీ వయసు ఏంటి, అతని వయసు ఏంటి? అతను ఏమన్నాడండి, అది ఒక కామెడీ షో, అది చూపించాడు. అక్కడ అంత పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, అతని వల్లకి నీకెందుకండి ఇవన్నీ? ఫిలిం ఇండస్ట్రీని తిడతారా మీరు? మీ షోలు ఎంటీవీ షోలో ఎన్ని జరగట్లేవు? అతను ఏమనలేండి, అయినా అంత పెద్దవారిని మీరు ఎలా మాట్లాడాలి? అంత గలీజ్గా మాట్లాడదు. అన్నపూర్ణ గారు ఒకటి గుర్తు తెచ్చుకోండి, మీరు ఫేమస్ అవ్వాలంటే రోడ్డు పైకి వచ్చి ఏదో చెయ్యండి, ట్రాఫిక్ క్లియర్ చేయండి, డ్రైనేజ్ క్లీన్ చేసుకోండి, మాకు అనవసరం. కానీ ఫిలిం ఇండస్ట్రీని మీరు ఏదో ఫేమస్ అవ్వాలని ఫిలిం ఇండస్ట్రీని తిట్టకండి, బాగోదు. బ్రహ్మానందం గారిని, ఆలిని, మహేష్ బాబుని, పవన్ కళ్యాణ్ని, ఒక త్రివిక్రమ్ గారిని అదంత అర్హత మీకు లేదు. వాళ్ళకి మేము అభిమానిస్తాం, ప్రాణాలైనా ఇస్తాం. ప్లీజ్ ఇంకోసారి అలా మాట్లాడకండి. ఇంకోటండి, మీరు ఏదో అన్నారు, హీరోలకే కట్అవుట్ ఎందుకు పెడతారు, హీరోయిన్లకి ఎందుకు పెట్టరు? చూడండి, ఒక హీరోని 30 ఫీట్లో చూపిస్తే బాగుంటుంది ఒక అందం, అదే హీరోయిన్ని పాపం 30 ఫీట్లో చూపిస్తే బాగుంటుందండి. అది డైరెక్టర్కి తెలుసు ఎలా ఉంటుందో ఒక అమ్మాయిని అంత పెద్ద కట్అవుట్లో పెడితే. అందుకే పెట్టలే. మీరు ఎదవ లాజిక్లతో పెట్టండి అంటే మీ పోస్టర్ పెట్టుకోండి, అంత కావాల్సి ఉంటే, అంత డబ్బులు ఉంటే మీరు పెట్టుకోండి. వద్దండి, మీరు ఇండస్ట్రీ గురించి మాట్లాడకండి. కావాలంటే మీరు బాలీవుడ్ మూవీకి వెళ్ళొచ్చు, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు, తెలుగు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మైలు రాయి అని, ఏదో రాయి అని, తెలుగు టీచర్ లెక్క జాయిన్ అవ్వండి, లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ చేసుకోండి, లేకపోతే యాంకర్ లాగా కూడా ఉంటుంది, మేము ఇస్తాం. ఇండస్ట్రీని కోరుకోండి, తిట్టకండి. ఇగోండి, ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకండి. ఎవరు దయచేసి మీ ఆడవాళ్ళని మేము ఏం అనట్లేదు, ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఆడవాళ్ళని ఎప్పుడూ అబ్యూజింగ్ లాంగ్వేజ్తో మాట్లాడలేదు, అది జస్ట్ కథ చూపించారు అంతే. సో ఈ వీడియో మళ్ళీ ఇలాంటిది వేరే వాళ్ళు, కానీ మీరే కాదు, ఇప్పుడు వేరే వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఫేమస్ అవ్వడానికి ఇండస్ట్రీని తిడితే మాత్రం బాగోదు. నువ్వు చూస్తే చూడు, లేకపోతే లేదు. మీ వల్ల మాకు ఉపయోగమే లేదు. చల్ చల్.